ఇది ఒక నిజంగా జరిగిన రియల్ హరర్ స్టోరీ. ఒక ఊరిలో పెద్ద మర్ర చెట్టు ఉండేది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, రాత్రి అయ్యాక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, దయ్యం ఉంటుందని చెప్పేవాళ్ళు. ఒకరోజు మహేష్ అని అతను అలా ఫ్రెండ్స్ కి అతని ధైర్యం చూపించాలనుకుంటాడు. దయ్యాలు లేవు అని నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిరూపిస్తా అని అతను చెప్తాడు. రాత్రి 12 గంటలు అవుతుంది. చుట్టూ చిమ్మ చీకటి, నిశ్శబ్దం. అతను టార్చ్ పట్టుకుని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే గాలి చాలా వేగంగా వీస్తుంది. ఆ వేగమైన గాలిలో చెట్లు గాలిలో కొట్టుకొని సౌండ్ వస్తూ ఉంటాయి. అప్పుడే అతనికి ఆ సౌండ్స్ తో భయం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక తెల్లటి నీడ కిందకి దిగుతుంది. ఆ చెట్టు దగ్గరికి ఎవరు వచ్చారు అని భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ తో పైకి చూస్తాడు. ఆ చెట్టు మీద పొడవాటి జుట్టుతో ఒక ఎర్రటి కళ్ళతో ఒక దయ్యం కనిపిస్తుంది. ఆ దయ్యం చూసి నవ్వుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారని చెప్తుంది. అతను భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. బట్ అతని వెనకాల అడుగుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. భయంతో వేగంగా పరిగెడుతూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. బట్ అక్కడ ఏ దయ్యం కనిపించదు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.